కోసం, దేవుడు లేడని చెప్పేటువంటి వారి కోసం ప్రార్థన చేద్దాం. మన ఈ భావితరం, మన బిడ్డలు దేవుని నమ్మేటువంటి వారముగా, దేవుని విశ్వసించేటువంటి వారముగా, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించేటువంటి వారుగా, దేవుని యొక్క కట్టడలను పాటించి ఆయనను సంతోషపెట్టేటువంటి వారుగా బిడ్డలను దీవించమని మన బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. ఈ తపస్కాలంలో ఏ ఉద్దేశం కోసం, ఏ తలంపు కోసం దీక్ష తీసుకొని నా భర్త మారాలని, నా కుటుంబం బాగుండాలని, నా జీవితం బాగుండాలని, నా కుటుంబంలో శాంతి సమాధానం కావాలని ప్రార్థిస్తూ ఉన్నామేమో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రార్థన చేద్దాం. ప్రార్థన తప్ప మరే విధముగా కూడా, ఏ విధముగా కూడా మనం దేనిని కూడా పొందుకోలేము. మనకు నేర్పినటువంటి ఆ ప్రభువు మనకు నేర్పినటువంటిది ప్రార్థన. ప్రార్థనే మన బలం, ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థన వలనే మనం ఇదిగో జీవించగలం. ప్రార్థన వలనే మనం ఇదిగో మన యొక్క అవసరతలను పొందుకోగలం. ప్రార్థన వలనే మనం స్వస్థపరచగలగలం. సమయంలో భక్తితో, విశ్వాసముతో ఆ ప్రభువుని వేడుకుందాం. మన హృదయాలలో ఆ ప్రభువు తన వెలుగును, తన ఆత్మను, తన అంతరాత్మను మనలో పెట్టి ఉండగా ఆ ఆత్మ, ఆ వెలుగు ఆరిపోకుండా, కొడిగట్టిపోకుండా ఆ ప్రభువా కొడిగట్టిపోతూ ఉన్నటువంటి ఇదిగో నా ఆత్మ దీపాన్ని వెలిగించయ్యా, జీవనదిని నా హృదయంలో ప్రవహింప చేయమని బలహీనటువంటి సమయంలో ఇదిగో నీ బలాన్ని, నీ శక్తిని నాకు దయచేయమని ఆ ప్రభువుని వేడుకుందాం. ఇదిగో మన సొంత బలము చేత ఏమి చేయలేం. ఆయన ఇష్టప్రసాదాన్ని, ఆయన బలాన్ని, ఆయన శక్తిని ఆయన మనకు ప్రసాదించినప్పుడే మన జ్ఞానము కానీ, మనకున్న కండబలము కానీ, మనకున్నటువంటి అంగబలము కానీ, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సంతోష పెట్టేటువంటి వారముగా ఉన్నామా? అజ్ఞానం వలన, అహంకారం వలన, గర్వం వలన ఇదిగో ఎన్నోసార్లు దేవునికి విరుద్ధంగా పాపము కట్టుకుంటూ ఉన్నాం. తన పాపములను కప్పి పెట్టుకునేటువంటి వాడు బాగుపడడు. ఎవడైతే తన తప్పులను ఒప్పుకుంటాడో, పశ్చాత్తాపడతాడో, పరివర్తన చెందుతాడు, ఇదిగో అతనిని ఇదిగో కాపాడుతానని ప్రభు అంటున్నాడు. పరివర్తన లేనటువంటి జీవితం, పశ్చాత్తాపడినటువంటి క్రైస్తవ జీవితం, ఏ విశ్వాసులారా, పరివర్తన లేకుండా, పశ్చాత్తాపము లేకుండా మన జీవితం వ్యర్థం. ఒక్కసారి మనందరూ కూడా ప్రభువు పరివర్తన చెందమని, పశ్చాత్తాపడమని అడుగుతూ ఉండగా మన జీవితంలో ఏది మార్చుకోవాలో, ఏది సరిదిద్దుకోవాలో ఆ ప్రభువుని అడుగుదాం. ఆ ప్రభువుని వేడుకుందాం. ప్రభువు నీ శక్తిని, నీ బలాన్ని, నీ అనుగ్రహాన్ని మాకు దయచేయ. నీవు లేకుండా మేము ఏమీ చేయలేమయ్యా. ప్రభువుని వేడుకుంటూ యేసయ్య నామములో, ఆయన పరిశుద్ధమైనటువంటి నామములో రక్షణ కలదు. ప్రభువుని అడుగుదాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా
హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. చాలునయ్యా నీ నిరతము తీరినా.
కలిగిన మా తండ్రి, అయోగ్యులము అభాగ్యులము ప్రభువా, నీ సన్నిధిలో నిలిచేటువంటి యోగ్యత లేకున్నా స్తుతుల సింహాసనం మీద స్తుతి అని అగణిత దూతలతో, కెరూబులతో, శరాబులతో నిత్యము స్తుతులు అందుకునేటువంటి వాడవు. నీ కృప చేత, నీ ప్రేమ చేత మా మీద నీకు ఉన్నటువంటి అనంతమైనటువంటి జాలి, ప్రేమతో ఇదిగో ఈ దివ్య బలిపీఠం మీద వేంచేసి ఉన్నావు. ఇదిగో నా దోషములు నీకు తెలుసు, ఇదిగో నా జీవితం నీకు తెలుసు, భ్రష్టు పట్టించినటువంటి నా పాత స్వభావం నీకు తెలుసు ప్రభు. ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టమని ఇదిగో నీవు నీ ఎడల ప్రేమ కలిగి, నీ ఎడల విశ్వాసం కలిగి, నీ వాక్కు ద్వారా ఇదిగో మాలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని తీసివేయమని మేము మరొక్కసారి నీ పాదాలు పట్టి అర్థిస్తూ ఉండగా నిన్ను సంతోష పెట్టేటువంటి వారముగా, నీ ఆజ్ఞలను పాటించేటువంటి వారముగా, ఈ తపస్కాలంలో, ఈ అనుగ్రహ కాలంలో మమ్మల్ని మేము ప్రశ్న వేసుకుంటూ ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటువంటి వారముగా, నిన్ను సంతోష పెట్టేటువంటి వారముగా మమ్మల్ని కడగమని నీ పరిశుద్ధమైనటువంటి దివ్య రక్తముతో మా పాప మరకలన్నిటినీ కూడా, మా పాప గాయాలన్నిటినీ కూడా కడిగివేయమని, శుద్ధీకరించమని, పవిత్రపరచమని, నీ పవిత్రతలో మమ్మను ఒకంత భాగస్థులను చేయమని, నీ పరిశుద్ధమైనటువంటి రక్తముతో మా పాప గాయాలన్నిటిని కూడా కడిగివేయమని వేడుకుంటూ ఉన్నాం. నీ సన్నిధిలో ఇదిగో నీ ఒక్క మాట పలికితే శతాధిపతి సేవకుడు స్వస్థ పొందాడు. సమరియా స్త్రీతో ఇదిగో ఒక్క మాట పలికావు. జక్కయ్యతో ఒక మాట పలికావు, తన ఇంటికి రక్షణను ప్రసాదించి ఉన్నాడు. అయ్యా, నాతో కూడా ఒక మాట పలకవా, నాతో కూడా ఇదిగో మాట్లాడవా. ఇదిగో నీవు పలికితే చాలయ్యా, ఇదిగో నా జీవితం మారుతుంది. నీవు పలికితే చాలయ్యా, ఇదిగో నా బ్రతుకు మారుతుంది. నీవు పలికితే చాలయ్యా, ఇదిగో నా కుటుంబం మారుతుంది. నీవు పలికితే చాలయ్యా, నా భర్త మారుతాడు. నీవు పలికితే చాలయ్యా, ఇదిగో నా సోదరులు పోతూ ఉంటాయి అని ఒక్క మాట పలకమని ప్రభువుని అడుగుదాం. అనంతమైనటువంటి ప్రేమ చేత మనలను తన రూపములో తన శ్వాసనిచ్చి మలుచుకున్నటువంటి ప్రభువు తనతో కలంత కాలం ఉండటానికి ఇదిగో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉండగా అవిధేయతతో, అహంకారంతో, గర్వంతో మనం కట్టుకున్నటువంటి పాపములు, మనం చేస్తూ ఉన్నటువంటి దోషాలు దేవుని మరొకసారి సెలవు వేసేటువంటి విధంగా ఉంటూ ఉన్నాయా? పరివర్తన లేకుండా, పశ్చాత్తాపం లేకుండా ఇంకా ఆ పాపపు ఊపిలోనే నిలుచుతూ ఉన్నావా, జీవిస్తూ ఉన్నావా? ప్రేమైనటువంటి బిడ్డలాగా ఒక్కసారి ప్రభువా, నా జీవితాన్ని నూతనీకరించమని, అయ్యా నేను నీ కుమారుడును అనిపించుకొనదగను, ఇదిగో నీ సేవకులు ఒక్కడిగానైనా ఉంటానని పరివర్తన కలిగి పశ్చాత్తాపంతో ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి అతనికి మేలిమి వస్త్రాలను కట్టబెడుతూ ఉన్నాడు, వేలికి ఉంగరం తొడుగుతూ ఉన్నాడు, కాళ్లకు చెప్పులు తొడిగి పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని ఇదిగో తీసివేసి ఒక క్రొత్త జీవితాన్ని ఆ చిన్న కుమారుడికి ప్రసాదించి ఉన్నాడు. ఈ సమయంలో ఆ ప్రభువు మనలో పాత స్వభావం మనలను భ్రష్టు పట్టిస్తూ ఉంటే, మన అలవాట్లు కానీ, మన నడవడిక కానీ, ఇదిగో గర్వము కానీ, అహంకారము కానీ, అసూయ కానీ, ద్వేషము కానీ, పగలు కానీ, కక్షలు కానీ, కార్పణ్యాలు కానీ, దేవుని ప్రేమను తిరస్కరించేటువంటి విధముగా, దేవుని ప్రేమించకుండా, దేవుని ఆజ్ఞలను పాటించకుండా చేస్తూ ఉంటే, ఈ సమయంలో ప్రభువా నా దోషాలన్నీ, నా పాపాలన్నీ కూడా ఇదిగో మరొక్కసారి కడగమని, ఇక నేను నీ బిడ్డగా జీవించడానికి, నీ సన్నిధిలో ఇదిగో నీ నామానికి గౌరవ మహిమలు తెచ్చేటువంటి విధముగా, నిన్ను సంతోష పెట్టేటువంటి వారముగా ఇదిగో దీవించమని, ఆశీర్వదించమని, నీ ఆత్మ వర్షాన్ని మా పైన కుమ్మరించమని,
నీ యొక్క ఆత్మ అభిషేకాన్ని మాకు దయచేయమని, నీ యొక్క నడిపింపుగా మాకు దయచేయమని ప్రతి ఒక్కరూ కూడా అడుగుదాం. నీకు ఏది అవసరమో, ఏ బలహీనతలో ఉన్నావు, ఏ పాపముతో పీడించబడుతూ ఉన్నావు, ఏ శోధనలో చిక్కుకొని కీడులో ప్రవేశిస్తూ ఉన్నావు, ఆ చిక్కులను, శోధనలను దేవుని బాధపరిచేటువంటి విశ్వాసరహితుడిగా జీవిస్తూ ఉన్నావా? త్రాగుడుతో, వ్యసనాలతో, పేకాటలతో, జూదముతో, ఈ లోక ఆశలతో జీవిస్తూ ఉన్నామే. వాటినన్నింటిని కూడా విడిచిపెట్టి ఇదిగో నా చెంతకు రా. ఇకనైనా, ఇప్పుడైనా ఇదిగో నీ జీవితాన్ని మార్చుకొని సంతాపముతో, పరివర్తనతో, పశ్చాత్తాపంతో ఇదిగో నా దగ్గరకు రా అని ప్రభు అడుగుతూ ఉండగా ఈ అన్ని సన్నిధిలో నిలిచేటువంటి అర్హత లేకుండా నీ కృపను బట్టి నా కోసం ఇదిగో ఈ దివ్య బలిపీఠం మీద వేంచేసి ఉన్నావు. నన్ను తాకుతూ ఉన్నావు. 12 సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నటువంటి ఆ స్త్రీ ఆయన అంగి అంచును తాకిన ఇదిగో నేను స్వస్థత పొందుతానండి. దావీదు కుమారా, దావీదు కుమారా, దావీదు కుమారా, ఇదిగో నన్ను కరుణించు, నాపై కరుణించు, నీ హస్తాన్ని నా పైన ఉంచు అని వేడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు తాకి స్వస్థపరుచున్నారు. దీర్ఘకాలిక రోగాలతో కానీ, అనారోగ్యముతో కానీ, పాపము కట్టుకొని వచ్చినటువంటి వేదనతో కానీ బాధపడుతూ ఉంటే నిన్ను స్వస్థపరిచేటువంటి వాడు. భారం చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు స్వస్థతనిస్తాను, విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, రక్షణనిస్తాను అంటున్నారు. నజరేయుడైనటువంటి యేసయ్య ఆయన పరిశుద్ధ నామములో అన్ని నామముల కంటే శ్రేష్టమైనటువంటి నామములో దీవించబడుతూ ఉన్నాం. ప్రభు ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాం. ప్రభు యొక్క మేలును పొందుకుంటూ ఉన్నాం. ప్రభు యొక్క స్వస్థతను పొందుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువు మనలను తాకమని, స్వస్థపరచమని పరీక్షలు రాసేటువంటి బిడ్డలు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తూ ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఉన్నారు. జ్ఞానానికి నిలయమైనటువంటి అదేవాతి దేవుడు బిడ్డలు రాసేటువంటి పరీక్షలలో జ్ఞానము కలిగి, తెలివి కలిగి, తెలివితేటలు కలిగి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు ప్రసాదించాలి. వివాహాల కోసం, ఉద్యోగాల కోసం, సంతానము కోసం, కుటుంబంలో శాంతి కోసం, సమాధానము కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు ప్రార్థిస్తూ ఉన్నారు కానీ మీరు పొందుకోవటం లేదు. ఇదిగో మీకు నాకు మధ్య పాపం అనేటువంటి అడ్డుగోడలు ఉన్నాయి. అయ్యా, ఆ పాపం అనేటువంటి అడ్డుగోడలు తీసివేసి నీ క్షమను దయచేసి నీ కృపను, నీ అనుగ్రహాలను మా అందరికీ కూడా దయచేయమని ప్రతి ఒక్కరూ కూడా 2 చేతులెత్తి భక్తితో, విశ్వాసముతో ఆ యేసయ్య నేర్పినటువంటి అన్ని ప్రార్థనల కంటే శ్రేష్టమైనటువంటి ప్రార్థన పరలోక ప్రార్థన. 2 చేతులెత్తి విశ్వాసముతో ఏ బలహీనతలో ఉన్నావు, ఏ అవసరత కోసం ప్రార్థిస్తూ ఉన్నావు, ఏ దీవెన కోసం అడుగుతూ ఉన్నావు, ఆ అవసరతను 2 చేతులెత్తి భక్తితో, విశ్వాసముతో, ఏక స్వరముతో, ఏక హృదయమై భూలోకములో ఇద్దరు ఏక మనస్కులై ఒక ఉద్దేశం కోసం ప్రార్థిస్తూ ఉంటారు. ఆ ప్రార్థన ఆలకించబడుతూ ఉందంటున్నారు. మన విచారణలో, మన గ్రామములో ఏ అవసరతలు ఉందో, ఎవరు సంతానము లేక అవమానాలతో, నిందలకు గురై ఇదిగో దేవుడు నా ప్రార్థన ఎక్కడైనా ఆలకించడా, ఇప్పుడైనా నన్ను కరుణించడా, అన్న ప్రార్థన ఆలకించాడు, సారమ్మను దీవించాడు, ఎలిజబెత్ యొక్క గర్భాన్ని ఫలింప చేశాడు. అయ్యా, ఇదిగో ఎక్కడైనా ఇప్పుడైనా నన్ను కరుణించవా, నన్ను దీవించవా అని వేడుకుంటూ ఉన్నటువంటి బిడ్డలు వారికి సంతాన భాగ్యాన్ని దయచేయమని, చదివినటువంటి చదువులకు ఉద్యోగాలు లేక
సరైనటువంటి పని లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలిక రోగాలతో కుంగి నశించిపోతున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. రెండు చేతులెత్తి పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు నానాటికి కావలసిన ఆహారం మాకు నేటికి అనుగ్రహించు. మా యొక్క క్రైస్తులో 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 దివ్య సప్రసాదము మీ మధ్యకు తీసుకురాబడుతుంది. దయచేసి అందరూ కూడా క్రమబద్ధంలో 2 లైన్లుగా నిలబడండి. 2 లైన్లుగా ఎదురెదురుగా, ఇటు 2 లైన్లు, ఇటు 2 లైన్లు, ఇటు 2 లైన్లు. దయచేసి ఉపదేశ మాస్టర్లు సహకరించండి. ఇక్కడ 2 లైన్లు, మధ్యలో 2 లైన్లు, చివర 2 లైన్లు నిలబడినట్లయితే ఎవరు తోచుకోకుండా ఆ దివ్య ప్రసాద ప్రభు మన మధ్యకి వెంచేసి వస్తూ ఉండగా ఎవరు మాట్లాడొద్దు. అలనాడు క్రీస్తు ప్రభు యొక్క అంగి అంచున తాకినటువంటి రక్తస్రావంతో బాధపడుచున్నటువంటి స్త్రీ 12 సంవత్సరాలుగా ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఎవరు కూడా ఆమెను నయం చేయలేకపోయారు. ఆ ప్రభు అంగి అంచును తాకగానే ఆమె స్వస్థత పొందింది. మన దగ్గర ఉండేటువంటి దేవుడు జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఆయన జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చినటువంటి దేవుడు. కాబట్టి దయచేసి ఎవరు మాట్లాడద్దు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను.
ఒకమాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను అందరూ మోకరించండి. ఈ స్థలాలలో మోకరించారు. అందరూ ఉన్నటువంటి వారందరూ ఈ స్థలాలలో మోకరించారు. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక. అతి పూచుడో దేవుడే ఎప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవహృదయము మానవంతుడు మెచ్చి సీయుడు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చు వారైన స్పిరితు సంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియమ్మ స్తుతింపబడునుగాక. అవిరోధ అమలాత్మము స్తుతింపబడునుగాక. కన్యకైన వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరూపము స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్పదారు స్తుతింపబడునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరికొద్ది నిమిషాలలో మనం దివ్య పూజ బలిని ప్రారంభించుకుంటున్నాము. కాబట్టి దివ్య పూజ బలిని ప్రత్యేకంగా పాల్గొనే ముందుగా ఈ రోజున దివ్య పూజ బలి సమర్పించుతూ వీరి కోసమే దివ్య పూజ బలి ప్రార్థన చేయబడుతుంది. వాళ్ళ యేషయ్య, సుందరమ్మ, సుమంత సన్ని కుటుంబాన్ని ప్రభు దీవించమని, వల్లపు మనమ్మ, ఈరావత్తన చిట్టిబాబు, హిమబిందు, చిన్ని తల్లి, మొన్న కుటుంబాన్ని ప్రభు ఆస్వాదించమని, వాళ్ళ గాంబరియలు, సుజాత, నవ్య, సంతోష్ కుమార్ వీరందరూ ప్రభు దీవించి, ఆదాం, ఎలిజబెత్ రాణి, అంతర్జయరాజు ఆత్మలకు విశ్రాంతను దయచేయమని, మొవ్వల సమవేలు, మొవ్వల పెర్లదత్తు, చనకాంతయ్య, విజయ్ కుమార్ ఆశీర్వాదం, చిన్న శిరోమణి కుటుంబాన్ని ప్రభు దీవించి కాచి కాపాడమని, దాసరి విన్సెంట్ పాల్ ఆత్మకు విశ్రాంతిని దయచేస్తూ, క్రీస్తు కుమారి, విలియం చంద్రిక, పిల్లి చైతన్య, సుధారాణి, ప్రవీణ్, హర్ష, పద్మ కుటుంబాన్ని ప్రభు దీవించి కాచి కాపాడమని, ముగ్గుల నాని, మణికుమార్, ఎప్సిపరాణి, జయరాజు వీరి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వారి బిడ్డల చదువులు ప్రభు తోడుగా ఉండమని, మొగల హాదాము, ఎలిజబెత్, బ్రదర్ జయరాజు ఆత్మకు విశ్రాంతిని దయచేయమని, మొగల యాకోబు, సీమోను, వినయ్ కుమార్, అజిత్ కుమార్ సమతి కుటుంబాన్ని దీవించమని, మొగల సర్వేశ్వరరావు, దయామణి, సంజయ్, సాన్వి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించి కాచి కాపాడమని, మొగల సర్వేశ్వరరావు, ముండ్రు సర్వేశ్వరరావు, ముండ్రు విమల, ప్రసాద్ వర్మ, విజయ్ కుమార్, శిరీష, శశివర్ధన్, సంధ్య వీరందరూ ప్రభు దీవించి కాచి కాపాడమని, బిరుదుగడ్డ రమేష్, తరంగిణి, ప్రణిత, మేఘన ప్రభు వీరందరిని ఆశీర్వదిస్తూ కాచి కాపాడుతూ వీరందరికీ మంచి ఆరోగ్యాన్ని దీవెనలు దయచేయమని, వాళ్ళ పేతురు, దేవమాత
అలసి విజయరాణి ఆర్య కుటుంబాన్ని దీవించమని పాము యాకోబు మార్తమ్మ కిరణ్ కిషోర్ దేశభక్తుల కీర్తి టీసా ఆరోగ్యం కొరకు మూల రత్నరాజు బేబీ నవీల రాణి ప్రవీల పరీక్షలు రాస్తున్న సందర్భంలో దేవుడు అప్పటి దీవించి జ్ఞానంతులు తెరలచ్చేయమని మొవల సందీప్ కొరకు మొవల ఫ్రాన్సిస్ శాంతకుమారి దిలీప్ జ్యోతి అయాన్స్ హన్విక మొవల దేవదాసు మేరిమ్మ మోహన్ రంగ రజని జోస్లీ జాన్సన్ ఫాదర్ రవి గంట ఎస్ఎర్ రాణి ముప్పల అన్నమేరి వినోద్ కుమార్ మొవల జాయిస్ మేఘన బ్లెస్సీ టోనీ వీరందరూ ప్రభు దీవించి కాచి కాపాడుతూ మొవల సువర్ణరాజు చెన్నమ్మల శాంతి సుశీల మొవల యోహాను సుందర్ కుమార్ భాను సోనియా ఆశిష్ అభి మొవల అజయ్ నాగలక్ష్మి తరుష్ అభిజ్ఞ మొవల జయరాజు మరియమ్మ మేరీ నవ్య మొవల బాబులు కమల విన్ని విశాల్ పాము మరియమ్మ ఫ్రాన్సిస్ బేబీ సుదర్శన్ మొవల బాలస్వామి లిల్లిబాయమ్మ తెరేసమ్మల ఆత్మల కొరకు నల్లగంధర మోషే బేబీ శాలిని మొవల ప్రసాద్ సౌభాగ్య లావణ్య అవినాష్ కుటుంబం కొరకు బడుగు అంతోనెమ్మ కుటుంబం కొరకు దాసరి పెద్దరాజారావు జాన్ స్వరూపారాణి మోహన్ తేజ హేమ దాసరి సక్కుబాయి వీరందరూ ప్రభు దీవించి సక్కుబాయి ఆత్మ విశ్రాంతిని దయచేయమని నల్లగందుల విల్సన్ జయరా విజయశ్రీల చిన్నం సాక్షిత రిషి మొవల శిరోమణిమ్మ బల్ల జోస్ఫిన్ దాసరి అభయ్ మరియమ్మ నిత్యమేరి వినోద్ విహాల్ మొవ్వల శారమ్మ కుటుంబాన్ని దీవించమని దాసరి జోజుబాబు అభి సిద్ధు కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించమని మొవ్వల సుకుమార్ తునిష వైష్ణవి ఆదర్శ వెంకటేశ్వరరావు కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించమని ఇంజేటిఎస్ పదం నిర్మల కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తూ కిషోర్ ప్రసన్న జాన్ వెస్లీ జాన్ విహాల్ కుటుంబాన్ని ప్రభు దీవించమని సిద్ధభక్తుల దాసు భాగ్యం దాసరి చిన్న రాజారావు ఆత్మకు విశ్రాంతం దయచేస్తూ శారమ్మను దీవించి ముందు నాచ్యరమ్మల ఆత్మకు విశ్రాంతం దయచేయమని మూవల కృపానందం కొరకు ప్రభువు దీవించి వారి కుటుంబాన్ని దీవించమని మేరీ మాత్రం ప్రభు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని బడుగు అమ్మగారి కుటుంబాన్ని ప్రభు దీవించి దేవుడి గారి దావీది యొక్క ఆత్మకు విశ్రాంతం దయచేయమని పాము యషియా దేవమాత కుటుంబం కొరకు మొవల ఇస్రాయేలు మరియమ్మ అబ్బులు లక్ష్మణ్ ఆశీర్వాదం కుటుంబం కొరకు గంట కృపానందం జయరాజు కుటుంబం కొరకు గౌతమ్ హర్షిత కొరకు మువ్వల లత సిస్టర్ క్రిస్టీనా అగస్టిన్ కొరకు పాము ఎస్ రత్నం ఎమ్మెల్యే రాణి కుటుంబం కొరకు శిరీష ఎస్ దాసు కుటుంబం కొరకు ఇది పూజలు ప్రత్యేకంగా వీటి కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగానే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమము సక్రమంగా జరగటానికి ఎంతోమంది ఆర్థికంగాను మరియు శ్రమ రూపంలోనూ ఎన్నో విధాలు సహాయపడ్డారు. వారందరిని ప్రభు దీవించి కాచి కాపాడమని దివ్య పూజ వల్ల ప్రార్థన చేసుకుంటూ పరీక్ష రాస్తున్నటువంటి బిడ్డలందరినీ ప్రభు దీవించి వారికి మంచి జ్ఞానం తెలివితేటలు దయచేయమని ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రవేశ గీతం ద్వారా ఈ దివ్య పూజ వల్లని ప్రారంభించుకుందాం. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. తరులతో సత్యమై ప్రణతులే చేయగా తీరమే చేరుము నా దేవుడవైన ప్రభు, నీవు నన్ను చెయ్యి విడవకము, నన్ను ఉపేక్షించుచు దూరముగా నిలిచిండుకము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన యొక్క పరమ రహస్యములను కొన్ని ఆడ యోగ్యుల మొగటుకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, ఈ చెంతను నా పాపములను ఒప్పుకుంటున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబము ఎల్లప్పుడూ ధర్మ కార్యములలో నిమగ్నమై ఉండనట్లు ఉపదేశింపుము. ఇహమందు నీ అనుగ్రహ సహాయముతో వారిని ఆదరింపుము. తదుపరి పరలోకపు నిత్యానందములోనికి వారిని నడిపింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము వచనములు 18 నుండి 20 వరకు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము వచనములు 18 నుండి 20 వరకు. అప్పుడు ప్రజలు, రెండు మనము ఇర్మియా మీద క్రోడబద్దము, అతడు లేఖనను యాజకులు మనకు ఉపదేశమును చేయుదురు, జ్ఞానులు సలహా ఇచ్చెదరు, ప్రవర్తల సందేశమును వినిపింతురు. రండి, మనము అతని మీద నేరము మోపిదము, అతను బోధలు చెప్పినవి పెట్టుదము అని అనిరి. కాను వారిని ఇట్లా ప్రార్థించిదని, ప్రభు, నీవు నా పలుకులను ఆలింపము, నా విరోధులను ఏమి చెప్పుచున్నారు వినుము. మీరు నాకు కీడు చేయుదురా? వారు నన్ను కూలదరియటకు గోతిని త్రవ్విరి. నేను నీ సమక్షమును నిలిచి వారి పక్షమున నీకు మనవి చేసే నీ కోపమును శాంతింపచేసేదనని జ్ఞాపకం తెచ్చుకొనుము. ఇది ప్రభుని వాక్కు. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిలలో మిగుల ప్రీతి. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిలలో మిగుల ప్రీతి. నీ ఆలయమనిలలో మిగుల ప్రీతి.
ప్రభువుతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనము నుంచి 28వ వచనం వరకు. 12 శిష్యులతో యేసు యెరూషలేమునకు పోవచ్చు. మార్గమధ్యమున వారితో ఇట్లనెను, ఇదిగో మనము ఇప్పుడు యెరూషలేమునకు పోవుచున్నాము. అచట మనిషి కుమారుడు ప్రధానార్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణదండన విధించి అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అవహేళన మొనర్చి కొరడాలతో కొట్టి సిలువ వేయుదురు. కానీ ఆయన 3వ దినమున లేపబడును. అంతటా జెబెదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందుకు యేసు, మీరు కోరినదేమో మీరు ఎరుగరు. నేను పానము చేయ పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారు ఇరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు, కానీ నాకు కుడి ఎడమల కూర్చుండ చేయునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారం చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియను కదా. కానీ మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనడు గొప్పవాడు కాదలిచిన అతడు మీకు సేవకుడిగా ఉండవలెను. మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచిన అతడు మీకు దాసుడై ఉండవలెను. అట్లే మనిషి కుమారుడు సేవించుటకి కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయేటకు వచ్చెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగును గాక. అప్పటి గీత పాడుకుందాం. వినయపూరిత స్తుతి గాన రూపము పరిమళ గుని చేరగా
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీకు అర్పించి ఈ బలి అర్పణములను కనికరంతో వీక్షింపు. ఈ పవిత్ర అర్పణము మమ్ము సకల పాప బంధముల నుండి విడిపించినట్లును అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఓ ప్రభువాయ్, శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను కట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పి మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నావు. వీటన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. వారి ద్వారా దూతలని మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచే వారి ధన్యులు. మహోన్నతమున హోసన్న. కూడా మోకరించుదాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒటియో నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్ము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగా నీ భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చుచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది మీ కొరకు నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై తరవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సర్వేశ్వర
ఇది విశ్వాస రహస్యము, మరణము ప్రకటించడము, ఉత్థానము చాటడము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు ప్రభువుల వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీశ్రముడు జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువులను, మా జోసఫ్ రాజాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ ఎందు పరిపూర్ణ చేయము. ఉత్థాన విధం చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర ముందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మరొకసారి మనందరూ కూడా మన రక్షకుడు ప్రభు యేసు ప్రభువుల వారు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను ఈ తపస్కాలంలో దీక్ష తీసుకోకపోయినా ఈ యొక్క నియమ నిబంధనలను పాటిస్తూ ప్రభు యొక్క ప్రేమ కరుణ మా కుటుంబాలలో మా జీవితాలలో కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ దేవుని ప్రేమ కృప అనుగ్రహాలు మనకి ఎల్లప్పుడూ కూడా ఆ దేవాతి దేవుడు దయచేయాలని రెండు చేతులెత్తి భక్తితో విశ్వాసంతో మరొకసారి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను ప్రార్థించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపాలవగా కీడులను ప్రవేశించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి, కలహాల నుండి, అంటురోగముల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి సర్వదా మమ్మ కాచి కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపు. నిశ్చితము ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రభు యొక్క శాంతి సమాధానాన్ని తెలుపుకుందాం. మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుట ప్రభువు.
ఈ యొక్క ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట్లో ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను. అలహర్ అమరమైన విందు ఇది, అమరలోక విందు. దైవమైన విందు ఇది, దైవ సుఖిన విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. ఇది మరపురాని విందు. మధురమైన విందు. ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తిని సొగసు ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తిని సొగసు ఈ విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవ సుఖని విందు. ద్రాక్షావల్లిని నేను నాటెంబరు, నేను లేక మీరు ఫలింపజాలరు.
ప్రభు విందున పాల్గొనరారే స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందున పాల్గొనరారే పాప చిరణముగా విందు ప్రభు వెలుగుడ పాప చిరణముగా విందు ప్రభు వెలుగుడ నీలోని స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందున పాల్గొనరారే స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందున పాల్గొనరారే నిండిన మనసిలో ప్రేమను తీసే ఔషధమో నిండిన మనసిలో ప్రేమను తీసే ఔషధమో ఎదలను మమతలు జీవింప మమతలు జీవింప సోదర భావం పాటింప ఎదరను తీర్చి శాంతి రాజ్యమును స్థాపింప ఎదరను తీర్చి శాంతి రాజ్యమును స్థాపింప స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందున పాల్గొనరారే స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందున పాల్గొనరారే పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయగలిగించండి క్రీస్తుని ప్రక్కలో కారిపడిన నీళ్ళ నన్ను కడగండి క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి ఓ మంచి జేసువా నా ప్రార్థన వినోదించండి మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి నేను మీ మెడబాయినట్లు చేయకండి దుష్ట శత్రువు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి నన్ను మీ సన్నిధికి చేయండి అప్పుడు మీ పినతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక పరిపూర్ణ ఫలముగల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా దాసుడైన నేను దేవుడు వారి సముఖములు మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు నా ఎముకలను ఇచ్చినారు అని దేవుని వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శిని వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించుడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమ అనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వాటిని దిద్దుకొన మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవదరింపవలెనని నా మంచి యేసువా దేవవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాని ప్రార్థించున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా,
2026 సంవత్సరం తపస్కార ప్రార్థన కూటాలు ఈ రోజున మొట్టమొదటిగా మన యొక్క గ్రామంతోనే ప్రారంభమయ్యాయి. నిన్న ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలలో ప్రత్యేకంగా దేవాకి దేవుడు ఈ 2 రోజులు కూడా మనందరము ఆధ్యాత్మికంగా దైవానుభూతి చెందటానికి, దేవునికి దీవెనలు మనం నిండుగా మెండుగా స్వీకరించడానికి మంచి అవకాశాన్ని, వాతావరణాన్ని కల్పించి ప్రభు మనందరినీ కూడా ఎక్కడికి రప్పించి నడిపించి ఉన్నారు. కాబట్టి అందరం కూడా దేవాతి దేవునికి నిండు మనసుతో, పరిపూర్ణ హృదయముతో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుందాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆత్మదేవా మహిమ. ఆత్మదేవా మహిమ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రత్యేకంగా మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి పిలవంగానే వచ్చినటువంటి నా ఆప్తమిత్రుడు, చిరకాల నాటి నా స్నేహితుడైనటువంటి ప్రశాంత్ ఫాదర్ గారు, బెర్నాడ్ ఫాదరు, నేను, తర్వాత ప్రశాంత్ ఫాదర్ గారు, ఇంకొక ఫాదర్ గారు, బాలశ్వరి ఫాదర్ గారు, మేము నలుగురు కూడా 2015 సంవత్సరంలో ఒకేసారి అభిషక్తులమయ్యాము. ఈ రోజున పిలవంగానే మొదటిసారిగా మన యొక్క సంఘానికి విచ్చేశారు. అదేవిధంగానే మనందరినీ కూడా దేవుని యొక్క వాక్యంలో నడిపించి దేవుడు వారి ద్వారా మనతో మాట్లాడారు. కాబట్టి ప్రత్యేకంగా వారి యొక్క సమయాన్ని, ఈ అవకాశాన్ని వెచ్చించి ఈ రోజున మన కోసం ప్రార్థన చేసినటువంటి గురువులకు అందరం గట్టిగా చప్పలు కొడుతూ కలసం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఫాదర్ గారు తాము పుట్టినటువంటి స్వగ్రామము